ఉష్ణోగ్రత దారుణంగా పడిపోవడం, ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం, అకస్మాత్తుగా వచ్చే హిమోత్పాతాలు క్యాంపులను తుడిచిపెట్టేయడం, సియాచిన్లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. అకస్మాత్తుగా శత్రువుల తూటాల వర్షం ఓ రకంగా భూమి మీద అతి ఎత్తైన యుద్ధ భూమిగానే కాదు, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం కూడా సియాచిన్. సియాచిన్లో విధులు నిర్వహించడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఒకేసారి ముగ్గురు శత్రువులతో పోరాటానికి సిద్ధం కావడమే. వీటిలో మొదటిది ప్రకృతి కాగా, మిగతా ఇద్దరు శత్రువులు పాకిస్తాన్, చైనా. సియాచిన్లో శీతాకాలంలో రక్తం గడ్డకట్టేలా అక్కడ -డిగ్రీల్లోకి వెళ్లిపోతుంది ఉష్ణోగ్రత. ఒక్కోసారి అక్కడ -36 డిగ్రీలకు పడిపోతుంది ఉష్ణోగ్రత. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సియాచిన్ గ్లేసియర్ సముద్ర మట్టానికి 5753 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల సహజంగానే అక్కడ ప్రాణవాయువు తక్కువగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఆక్సిజన్ లెవెల్స్ దారుణంగా పడిపోతుంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేందుకు మానసికంగా సిద్ధమై వెళతారు మన వీర సైనికులు. వ్యాయామంతో పాటు యోగా సాధన చేస్తారు. శ్వాసపై నియంత్రణ ఉండటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా తట్టుకోగలుగుతారు సైనికులు. సియాచిన్లో చైనా వైపు నుంచి కవ్వింపులు లేకపోయినా పాకిస్తాన్ అప్పుడప్పుడు రెచ్చిపోతూ ఉంటుంది. కాల్పుల విరమణకు సంబంధించి భారత్, పాక్ మధ్య 2003లో ఒప్పందం కుదిరింది. అయితే పాకిస్తాన్ తరచూ దాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. భారత్ పోస్టులపై అకస్మాత్తుగా గుళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే మన వాళ్ల నుంచి ధీటుగా ఎదురయ్యే జవాబులతో భారీగా నష్టపోతోంది. 2003 నుంచి 2010 వరకు సియాచిన్లో 213 మంది సైనికుల్ని కోల్పోయింది పాకిస్తాన్. అంటే ఏడాదికి 30 మంది చనిపోతున్నారన్నమాట. మరోవైపు 2012లో వచ్చిన హిమోత్పాతంలో ఒకేసారి 140 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అంటే సియాచిన్ను స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉందనడానికి ఈ అధికారిక లెక్కలే నిదర్శనం. పాకిస్తాన్ పోస్టుల కంటే దాదాపు 2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి భారత పోస్టులు. అయినా సరే మన వైపు ప్రాణ నష్టం తక్కువగా ఉంది. సైనికులకిచ్చే శిక్షణ, అందజేసే దుస్తులు, చలికాటు నుంచి రక్షించే ప్రత్యేక గుడారాలే దీనికి కారణమంటున్నారు DRDO అధికారులు. ఏదేమైనా దేశ భద్రతే లక్ష్యంగా శత్రువుల్ని సరిహద్దు దాటనివ్వకుండా చూస్తున్నారు మన సైనికులు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి రెప్ప వాల్చకుండా పహారా కాస్తున్న మన వీర జవాన్లకు జోహార్లర్పించాల్సిందే. ఇది వాటి స్పెషల్ ఫోకస్.